దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అనేది శక్తితోనే ఉన్నది, మాటలతో కాదండి. ఈ లోకంలో రక్షించబడిన వారిని మనం గమనిస్తే కొంతమంది పెదాలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, గణపరుస్తూ ఉంటారు, కానీ వారి హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. మాటలు చెప్తారు కానీ క్రియల్లో, వారి ప్రవర్తనలో దేవుని రాజ్యాన్ని చూయించలేరు, దేవుని మార్గాన్ని చూయించలేరండి. ఈ లోకంలో చాలామంది డాంబికంగా ఈ రీతిగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా మనం ఉండకూడదు. దేవుని రాజ్యము శక్తితో ఉన్నది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని వేల మాటలు చెప్పినా సరే అవి ఉపయోగం లేని, నిరుపయోగమైనటువంటివి. శక్తితోనే ఉంది. ఏంటి ఆ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తితోనే. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని పరిశుద్ధ జీవితము చేయించు, పరిశుద్ధ లేఖనాలను మనలో నెరవేర్చుకొనగలిగినప్పుడు మాత్రమే దేవుని రాజ్యమును మనం విస్తరింప చేయగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యములో కూడా ప్రవేశించగలం. మనం దేవుని శక్తిని పొందుకొని వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ నిబద్ధత కలిగి మనం నడుస్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో మనము సమృద్ధిగా ప్రవేశిస్తాము. దేవుని యొక్క రాజ్యమును కూడా మనం విస్తరింప చేస్తాం ఈ భూలోకంలో. ఈ దేవుని రాజ్యము యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి స్టార్ట్ చేశాడండి. ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనస్సు పొందుడి అని ప్రకటింప మొదలుపెట్టాడండి. దేవుని రాజ్యాన్ని యేసు ప్రభుల వారే ఈ భూమి మీద ప్రారంభించాడు. ఇప్పటికీ అది విస్తరిస్తూ ఉన్నదండి. విస్తరిస్తూ ఈ ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది. అనేక మంది ప్రజలు ఆ రాజ్యంలో పౌరులై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఆ దేవుని రాజ్యంలో పౌరులమేనండి. మనము శక్తిమంతులమై ఉండాలి. మాటలు చెప్పేవారిగా కాక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారమై, దేవుని శక్తిని పొందుకున్న వారమై, ఆ దేవుని శక్తి ద్వారా దేవుని కార్యాలు చేసేవారిగా ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒట్టి మాటలను కట్టిపెట్టేసి దేవుని పని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. దేవుని శక్తిని పొందుకొని ఆయన రాజ్య వ్యాప్తిలో పాలుపంపులు పొంది ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.